విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసి వాడు చదవడు కాబట్టి ఫెయిల్ అయితే అయిపోతాడు. సెకండ్ రీజన్ వచ్చేసి కొంచెం ఫన్నీగా ఉన్న లాజిక్‌గా ఉంటది. మీరైతే వినండి. సో, సంవత్సరానికి 365 రోజులైతే ఉంటాయి. ఆదివారాలు 52 రోజులు, మిగిలినవి 313 రోజులనమాట. అందులో వేసవి సెలవులు 50 రోజులైతే ఉంటుంది. మిగిలినవి 263 రోజులు. రోజుకి 8 గంటలు నిద్రపోతాం కాబట్టి 122 రోజులు తీసేద్దాం. మిగిలింది 141 రోజు అనమాట. రోజులు ఒక గంట ఆడుకుంటాం కాబట్టి 15 గంటలైతే తీసేద్దాం. మిగిలినవి 126 రోజులు. రోజులో 2 గంటలు అన్నం తింటాం కాబట్టి 30 రోజులైతే అక్కడ అయిపోతుంది. మిగిలింది 96 రోజులు. గంట సేపు కుటుంబాలతో మాట్లాడుకుంటే 15 రోజులైతే అక్కడ పోయాయి. మిగిలినవి 81 రోజులు అనమాట. 35 రోజులు ఎగ్జామ్లు అయితే ఉంటాయి. సో అన్ని కలిపి మిగిలింది 46 రోజులు. అందులోనే 40 రోజులు పండుగలైతే వేసుకుందాం. మిగిలినవి 6 రోజులు. మళ్ళీ అందులోనే కొన్ని ఆరోగ్యాలు అయితే బాగోవు. అందులో 3 రోజులు అయితే తీసేయండి. మళ్ళీ అందులోనే సినిమాకి ఫంక్షన్స్ కనేసి ఒక 2 రోజులు అయితే తీసేద్దాం. మిగిలింది ఒక్కరోజు. ఆ ఒక్కరోజే మన పుట్టినరోజు అనమాట. సో ఇలా అయితే ఆడు ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు పాస్ అవుతాడు. సో ఇలాంటి ఫన్నీ అండ్ లాజిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తే మన ఛానల్లో కొన్ని వీడియోస్ బూస్ట్ అయితే అవుతాయి అనమాట, రీచ్ అవుతాయి అందరికి కూడా. సో మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.